హైదరాబాద్ నాంపల్లిలోని ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ లో మంటలు అదుపులోకి వచ్చాయన్నారు జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి శ్రీదాస్. మొదటి అంతస్తులో వివిధ కేసులోని సీజ్డ్ ప్రాపర్టీ విభాగంలో అగ్ని ప్రమాదం జరిగినట్లుగా తెలిపారు. చాలా విలువైన హార్డ్ డిస్క్లు, డాక్యుమెంట్స్ తగలబడినట్లుగా చెప్పారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా కరెస్పాండెంట్ స్వామి లైవ్ ద్వారా అందిస్తారు. స్వామి, ఇప్పుడు మనం ఒక స్టేట్మెంట్ విన్నాము, మంటలు అదుపులోకి వచ్చినట్లుగా తెలుస్తుంది. అండ్ అలాగే కొన్ని కీలక కేసులకు సంబంధించిన డాక్యుమెంట్స్ అందులో తగలబడిపోయినట్లుగా చెప్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏ విధంగా ఉంది? అంటే మనకు అందుతున్న సమాచారం ప్రకారం అక్కడ మేము వెళ్ళినప్పుడు కూడా పరిశీలించినప్పుడు జరిగిన పరిస్థితి ఏంటంటే అక్కడ మొదటి అంతస్తులో మాత్రమే మంటలు వ్యాపించాయి. ఎక్కడైతే సీజ్ ప్రాపర్టీ, వివిధ కేసులకు సంబంధించిన సీజ్డ్ ప్రాపర్టీస్ని పోలీసు అధికారులు సీజ్ చేసి దాన్ని ల్యాబ్కు పంపిస్తారు. ల్యాబ్లో వాటిని పూర్తి స్థాయిగా విశ్లేషించి ఆ కేసులకు సంబంధించిన సమాచారాన్ని కూడా క్రోడీకరించి డిపార్ట్మెంట్కి అందజేస్తారు. ఒకవైపు ఇందులో ఏసీబీ కేసులు కావచ్చు, మరోవైపు సివిల్ పోలీస్ కేసులు కావచ్చు, వివిధ క్రిమినల్ కేసు సంబంధించిన అనేక అంశాలు కూడా ఉంటాయి. ఫోరెన్సిక్స్ ల్యాబొరేటరీలో ఏదైనా నేరం చేసినప్పుడు నేరస్తులకు సంబంధించినటువంటి డిఎన్ఏ, ఫింగర్ ప్రింట్ కావచ్చు, అనేక రకాల కేసును వివిధ కోణాల్లో సైంటిఫిక్ ఆధారాలతో పరిశోధించి దాన్ని మరోవైపు పోలీసులు దాన్ని సాల్వ్ చేస్తూ ఉంటారు. అలాంటి కీలకమైనటువంటి ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీలో ఈ మొదటి అంతస్తులో వివిధ రకాల కేసుల్లో సేకరించినటువంటి ఈ అదైతే సీజ్డ్ ప్రాపర్టీస్ అన్ని కూడా ఒక రూమ్లో భద్రపరిచారు. ఆ రూమ్లోనే మంటలు అంటుకొని పూర్తిగా అవి కూడా దగ్ధమయ్యాయి. మనకు ఒకవైపు దీనికి సంబంధించి డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్ శ్రీదాస్ చెప్పిన వివరాల ప్రకారం ఏంటంటే అన్ని కూడా కాలిపోయాయి, అవి పూర్తిగా బుగ్గి అయిపోయాయి, కేవలం మెటల్కి మాత్రం మిగిలిందని చెప్పేసి అని స్పష్టం చేశారు. మిగతా ప్రాంతాలకు మంటలు అంటుకోకుండా మేము నిరోధించగలిగాము. మొదటి అంతస్తులో మాత్రమే మంటలు కొంత ప్రాంతాన్ని విస్తరించాయి. మిగతా రెండో అంతస్తుకు కనుక మంటలు అంటుకొని ఉంటే కనుక కోట్లాది రూపాయల విలువైనటువంటి ల్యాబ్ ప్రాపర్టీస్ అన్ని కూడా పూర్తిగా దగ్ధమయ్యాయి అని చెప్పేసి అంటున్నారు. కానీ ఇప్పుడు సీజ్డ్ ప్రాపర్టీస్లో ఏ కేసులకు సంబంధించిన సీజ్డ్ ప్రాపర్టీస్ ఇందులో ఉన్నాయి, ఆ ఏ కేసులకు సంబంధించిన కీలకమైన ఆధారాలు ఏమైనా బుగ్గి అయ్యాయా, ఇందులో ఏమైనా కుట్రకోవడం ఏమైనా ఉన్నదా, ఏం జరుగుతుంది అనేది కూడా పోలీసులు తేల్చి దాన్ని ఒకవైపు పరిశోధించి దానికి సంబంధించిన కేసులు తేల్చాల్సి ఉన్నది. ఇప్పుడు పోలీసులు దాని మీద మరింత లోతుగా అధ్యయనం చేసి దాని మీద కేసులు నమోదు చేసుకుని విచారిస్తారు. ఏం చేస్తారని ఇప్పుడు తెలియాల్సి ఉన్నది. శివాని, రైట్. అయితే స్వామి, ఇందాక మీరు అన్నట్టుగానే ఇలా ఫైర్ ఇన్సిడెంట్స్ అనేది మనము 1 month నుంచి ఒక 2-3 ఇన్సిడెంట్స్ ని చూసాము. సో ఇలాంటి ఇన్సిడెంట్స్ చూసిన తర్వాత కూడా ఇలాంటి ఒక ఇంపార్టెంట్ ప్లేసెస్ లో కూడా ప్రికాషన్స్ అనేది, ముందు జాగ్రత్తలు అనేది ఇంపార్టెంట్. అయితే ఇక్కడ ఎవరి ఫెయిల్యూర్ వల్ల ఇన్సిడెంట్ జరిగి ఉండొచ్చు అంటారు? అంటే ఇక్కడ ఒకవైపు అత్యంత అధునాతన టెక్నాలజీతో కూడుకున్నటువంటి ఈ ల్యాబ్లో ఒక ఫైర్ సంబంధించిన నిరోధక ఒకవైపు పరికరాలు అమర్చి ఉన్నాయా లేదా అని తెలియాల్సి ఉన్నది. అత్యంత బిల్డింగ్ అయితే గత దశాబ్దాలుగా పనిచేస్తున్న బిల్డింగ్ ఉమ్మడి రాష్ట్రం నుంచి కూడా పనిచేస్తూ ఉంది. గతంలో అనేక మంది పోలీస్ ఆఫీసర్ల కృషితోటి హైదరాబాద్ నగరంలో నీలోఫర్ హాస్పిటల్ ఆనుకొని పక్కనే నాంపల్లి పోలీస్ స్టేషన్కి ఆనుకొని ఉన్నటువంటి ఈ ల్యాబు చాలా కాలంగా పనిచేస్తుంది. చాలా సక్సెస్ఫుల్గా అనేక కేసుల్లో కూడా దేశంలో కొన్ని కీలకమైన కేసులకు మార్గదర్శకంగా, కొంచెం ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్లకి ఇది మార్గదర్శకంగా పనిచేసింది. అలాంటి ల్యాబ్లో ఈ అంతంత నిర్లక్ష్యంగా ఈ సీజ్డ్ ప్రాపర్టీస్కి ఏ విధంగా మంటలు అంటుకున్నాయి అనేది ఇప్పుడు తేలాల్సి ఉంది. అక్కడ ఒకే ఒక అటెండెంట్ ఉన్నారు. అటెండెంట్ మంటలకు ఊపిరాడక పక్కకి తీసుకెళ్లారు. దానికి సంబంధించి మంటలు ఆర్పే ప్రయత్నం చేసినప్పుడు కూడా అతను అదుపులోకి రాలేదంటున్నారు. ఒకవైపు ఇది ఎందుకో ఏ విధంగా మంటలు అంటుకున్నాయి, ఎవరైనా మంటలు అంటించారా లేకపోతే లోపల షార్ట్ సర్క్యూట్తో జరిగిందా, ఏం జరిగిందని చెప్పేసి ఇప్పుడు తెలియాల్సి ఉంది. పోలీసు అధికారులు ఇప్పటికీ విషయం పైన ఎక్కడ కూడా ఇంకా గుమ్మనంగా ఉన్నారు. ఫైర్ ఆఫీసర్లు మాత్రం ఎక్కడ ఏ విషయాన్ని కూడా బయటకు చెప్పట్లేదు. వాళ్ళ సొంత డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి కీలకమైన ల్యాబ్ కావడంతో కూడా దాని విషయంలో స్పందించడానికి పోలీసులు నిరాకరిస్తున్నారు. కేవలం జరిగినటువంటి ఘటనను మాత్రమే బయటికి విశదీకరిస్తున్నారు, దానికి సంబంధించి వివరిస్తున్న ప్రయత్నం చేస్తున్నారు తప్ప అసలు ఫైర్ కారణం ఏంది, ఎక్కడి నుంచి మంటలు అంటుకున్నాయి, ఏ కోణం మంటలు అంటుకున్నాయి, ఎవరైనా మంటలు అంటించారా, లోపల ఇంటర్నల్గా అంత సీజ్డ్ ప్రాపర్టీస్, అంత విలువైన సీజ్డ్ ప్రాపర్టీస్ ఉంది. అనేక కేసులకు సంబంధించినటువంటి ఆధారాలు అందులోనే ఉంటాయి. అందులో నుంచి అనేక కేసులకు సంబంధించినటువంటి ఇష్యూస్ని సాల్వ్ చేయడం కోసం ఉన్నటువంటి ప్రాపర్టీ అది. కాబట్టి దీని మీద ఏదైనా కుట్రకోణం ఏమైనా దాగి ఉన్నదని కూడా ఇంకా పరిశోధించాల్సి ఉంది. దీనికి సంబంధించి పోలీసు అధికారులు పూర్తి త్వరగా ఇన్వెస్టిగేషన్ చేస్తే తప్ప అసలు విషయం తేలాల్సి ఉంది. కానీ ఇప్పుడు ఎవరు కూడా బయటికి బాహాటంగా అధికారులు స్పందించట్లేదు. ఒకవైపు ముఖ్యమంత్రి నేతృత్వంలోనే రాష్ట్ర హోంశాఖ కూడా ఆయన నేతృత్వంలో ఉంది కాబట్టి రాష్ట్ర ఉన్నతాధికారులు దీని మీద స్పందించి బయటికి ఏమైనా చెప్తే విషయం తప్ప ఇక తేలాల్సి ఉంది. చాలా మంది కూడా ఇప్పటికే ఈ విషయం పైన ఏ కేసులకు సంబంధించి ఆధారాలు ఇందులో ఉన్నాయని చెప్పేసి అయితే అనుమానాలు అయితే వ్యక్తం చేస్తున్నారు. శివాని, రైట్ స్వామి, అయితే ఈ ప్రమాదంలో కొన్ని ఇంపార్టెంట్ హార్డ్ డిస్క్ తో పాటు కొన్ని డాక్యుమెంట్స్ కూడా దగ్ధమైనట్లుగా తెలుస్తుంది. అయితే ఆ డాక్యుమెంట్స్ లో ఓటుకు నోటు కేసుకు సంబంధించిన ఏమైనా డాక్యుమెంట్స్ ఉన్నాయా? దీనికి సంబంధించి అక్కడ డీసీపీ కానీ లేకపోతే అగ్నిమాపక సిబ్బంది శాఖ నుంచి ఎవరైనా చెప్పడం జరిగిందా దీనికి సంబంధించి?
ఇవి కేవలం ఇనీషియల్గా కొన్ని అనుమానాలు మాత్రమే. కొన్ని కీలక కేసులకు ఓటుకు నోటు కేసు, ఎమ్మెల్యేల కొనుగోలు కేసుతో పాటు ఏ కేసులకు సంబంధించిన ప్రాపర్టీస్ ఇందులో ఉన్నాయనేది కూడా తేలాల్సి ఉంది. అనేక కేసులకు సంబంధించినటువంటి ప్రాపర్టీస్ని సీజ్ చేసినట్టు కూడా ఆ రూమ్లో భద్రపరిచారని చెప్పేసి పోలీసులు అంటున్నారు. ఒకవైపు అక్కడ ఉన్నటువంటి ల్యాబ్ సిబ్బంది కూడా ఎవరు కూడా బయటికి స్పందించట్లేదు. ఏ కేసులకు సంబంధించినటువంటి ఎక్విప్మెంట్స్ అందులో ఉన్నాయో, ఏ కేసులో సీజ్డ్ ప్రాపర్టీస్ అందులో ఉన్నదని కూడా ఇంకా క్లారిటీ రావాల్సి ఉన్నది. కానీ ఇది కేవలం బయటకు ఇప్పటివరకు జరుగుతున్నటువంటి ఒక చర్చ తప్ప అధికారికంగా అధికారులు ఎవరు కూడా ఈ విషయంపైన ఇంకా స్పందించట్లేదు. కేవలం ఓటు నోటు కేసు, ఎమ్మెల్యేల కేసుతో పాటు మరికొన్ని కేసులకు సంబంధించినటువంటి ఒకవైపు ఆర్టిస్టులు అందులో ఉన్నాయని అంటున్నారు తప్ప ఇంకా మిగతా విషయాలు కూడా ఇంకా తేలాల్సి ఉన్నది. శివాని, రైట్. అయితే స్వామి, అందులో ఈ ప్రమాదం జరిగినప్పుడు అందులో నలుగురు ఉన్నట్టుగా చెప్తున్నారు. అయితే ఆ నలుగురిని విచారించి వాళ్ళతో మాట్లాడి అసలు ఈ ప్రమాదం ఎందుకు జరిగింది, ఎలా జరిగింది అనే విచారించే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయా? అక్కడ అపస్మారక స్థితిలోకి వెళ్ళాడు. ఆ పొగ పీల్చడం వల్ల పడిపోయాడని చెప్పేసి వారు అంటున్నారు. కానీ ల్యాబ్లో పనిచేస్తున్న చాలా మంది సిబ్బంది అంతా ఉదయం 10:30 గంటలకి అక్కడికి చేరుకున్నారు. ఆ ప్రమాదం జరిగినప్పుడు అందరూ కూడా బయటికి పరిగెత్తుకుని వచ్చారు. ఆ నలుగురు వ్యక్తులు ఎవరున్నారో లోపల, వారు ఏం చేశారు అనేది కూడా తెలియాల్సి ఉంది. పోలీసులు దీన్ని లోతుగా అధ్యయనం చేసి ఇన్వెస్టిగేషన్ చేస్తే తప్ప ఎవరెవరు అందులో ఉన్నారు, ఏ సిబ్బంది అందులో ఉన్నారు, సొంత సిబ్బంది ఉన్నారా, బయట నుంచి వ్యక్తులు వచ్చారా, అందులో షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగిందా, ఏదైనా మంటలు చెలరేగడం కోసం ఏమైనా చేశారా అనేది కూడా ఇంకా తెలియాల్సి ఉన్నది. కానీ ఇవన్నీ కూడా ఇనీషియల్గా కొన్ని అనుమానాలు మాత్రం వ్యక్తం అవుతున్నాయి. కీలక కేసులకు సంబంధించినటువంటి ప్రాపర్టీ సీజ్ అంటున్నారు తప్ప మిగతాది ఏదైనా కూడా ఇంకా తెలియాల్సి ఉన్నది. పోలీసులు ఇప్పుడు దాన్ని అదే కోణంలో దర్యాప్తు చేస్తే ఎవరు దీనికి కుట్రకు పాల్పడారని కూడా బయటపడే అవకాశం కనబడుతుంది. కాబట్టి ఈ అత్యంత కీలకమైన ల్యాబ్కు ఇంత భద్రతా లోపం పైన కూడా కొంత చర్చ కొనసాగుతుంది. ఎంత ఈజీగా అంత మంటలు అంటుకోవడం ఏ విధంగా జరుగుతాయి, చిన్న మంటలు అంటుకుంటేనే ఒకవైపు అగ్నిమాపక సంబంధించిన నిరోధక పరికరాలతో వెంటనే ఆర్పే అవకాశం ఉన్నప్పటికీ కూడా ఎందుకు సిబ్బంది అంతా నిర్లక్ష్యం వహించారు, ఉదయం ఆఫీసు కార్యాలయాలు స్టార్ట్ అయ్యే సమయంలో ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా ఉన్నారు అనేది కూడా ఇప్పుడు తేలాల్సి ఉన్నది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ స్వామి. సో మొత్తానికి హైదరాబాద్ నాంపల్లిలోని ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ లో మంటలు చెలరేగాయి. చాలా ఇంపార్టెంట్ హార్డ్ డిస్క్ అండ్ డాక్యుమెంట్స్ కూడా అందులో దగ్ధమైనట్లుగా తెలుస్తుంది. అయితే ఎలా షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ ఫైర్ ఇన్సిడెంట్ జరిగిందని ప్రాథమికంగా పోలీసులు చెప్తున్నారు. కానీ ఎందుకు ఫైర్ షార్ట్ సర్క్యూట్ జరిగింది, ఎప్పుడు జరిగింది, ఎలా జరిగింది, ఇంకా లోపల ఉన్న నలుగురు వాళ్ళ వర్షన్ కూడా తెలుసుకొని అసలు ఎలాంటి డాక్యుమెంట్స్, ఎలాంటి హార్డ్ డిస్క్లు దగ్ధమైందో ముందు ముందు తెలుస్తుంది. రైట్, మూవింగ్ ఆన్. అమరావతి